హలో మాధు, వాట్ వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? కీప్ ఇట్ టాప్ సీక్రెట్. నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ ఇమ్మీడియట్లీ. టాప్ సీక్రెట్ అంటే అర్థం అయిపోయిందక్క. బావ మాధవిని కలవడానికి వెళ్తున్నాడు. నేను బావని ఫాలో అయిపోతాను. అవసరమైతే అక్కడ డిఫరెంట్ గా హీరోయిజం ప్రదర్శిస్తాను. వస్తా. I have heard enough of this. Please come to the point. అన్ని ఏరియాలో మన సేల్స్ సడన్ గా పడిపోయాయి సార్. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ లో మన పోటీదారుల సేల్స్ పెరిగాయి సార్. మనం క్వాలిటీ కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తున్నాం సార్. అందరికన్నా న్యూస్ పేపర్ లో, టీవీ ఛానల్స్ లో మనమే యాడ్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం సార్. బిజినెస్ లో మన పోటీదారులు మనం యాడ్స్ ఖర్చు పెడుతున్న అమౌంట్ లో సగం కూడా ఖర్చు పెట్టడం లేదు సార్. లేటెస్ట్ గా మన వింటర్ గిఫ్ట్ సిగరెట్ సేల్స్ కూడా పడిపోయి రామనాథం గారి రెయిన్బో సిగరెట్ సేల్స్ డబుల్ అయ్యాయి సార్. ఇది ఇలా కంటిన్యూ అయితే మన బిజినెస్ క్లోజ్ చేయాలా? Yes, sir. Shut up! అసలు ఎందుకు ఇలా జరిగిందని సర్వే చేశారా? చేసాం సార్. అవతల వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు సార్. తమాషా ట్రిక్కులతో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు సార్. ఓ ఐ సీ. జనరల్ మేనేజర్, ఎస్ సార్. కొత్త ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీరు. పాదరసంలో పనిచేసే మీ బుర్రకి పదును పెట్టండి. టేక్ న్యూ స్టెప్స్. విత్ ఇన్ 1 month బిజినెస్ లో అందరిని ఓవర్టేక్ చేయాలి. ఏంటిలా చూస్తున్నారు? సే yes. సార్ నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను మీకు ఇచ్చిన ఐడియాలు నావికావు. మన ఆఫీసులో డీసీగా పనిచేసిన మనోహరి. వాట్? ఎస్ సార్. ఇప్పుడు అతను సొంతంగా బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. అవతల వాళ్ళ బిజినెస్ పెరగడానికి, మన బిజినెస్ పడిపోవడానికి కారణం ఆ మనోహరే సార్. అతను కొనేయండి. బై హిమ్. సార్ అతనికి మీకు నో 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 బిజినెస్ లో శత్రువులు ఉండరు, స్నేహితులే. అవసరం. అతనికి ఫోన్ చేయండి. ఐ వాంట్ టు టాక్. ఎస్ సార్. మనోహర్, బావేంటి టాప్ సీక్రెట్ అని ఇక్కడికి వచ్చి ఈ సూట్లు వేసుకున్న వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నాడు. స్టోరీ అర్థమైపోయింది. వీళ్ళు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. పైకి పెద్ద మనిషిలా కనిపించే బావ ఈ దొంగల ముఠాకి నాయకుడు. అవును సార్, మా చైర్మన్ గారు మాట్లాడతారు. ఓకే సార్, మిస్టర్ మనోహర్ లైన్ లో ఉన్నారు. హలో, వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్? ఇంత కొంచెం మాట్లాడాలి. ఆఫీస్కి వస్తావా? అవసరం మీదే నాదే? నాదే. అప్పుడు మీరేనా ఆఫీస్కి రావాలనుకుంటా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. నేను మాట్లాడేది నా బాస్తో కాదు, నా కస్టమర్తో. అవసరమైతే రండి, లేకపోతే లేదు. ఓకే ఓకే, ఆఫీస్కి నేనే వస్తాను. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? రేపు మార్నింగ్ 10 o'clockకి. రేపు మార్నింగ్ 10 o'clock. డన్. అంటే రేపు పొద్దున 10 గంటలకు ఏదో కుట్ర జరగబోతుందన్నమాట. ఈ రహస్యం ఈ హీరోకి తెలిసిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియదు. Poor fellows. దొంగల ముఠా దెబ్బకు ఠా. డియర్ ఫ్రెండ్స్, మన మనో ఇచ్చిన సలహా ప్రకారం మన గార్మెంట్స్ కంపెనీ నుంచి పెద్ద పాపలకు చిన్న గౌన్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ డిజైన్ చేసిన నంబర్ 1 ఫ్యాషన్ డిజైనర్ రమ్య ఇప్పుడు చిన్న గౌన్ లో మన ముందుకు అపియర్ అవుతుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. స్టాప్ ఇట్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. టైం ఎంత విలువైందో నాకు తెలుసు. సో డైరెక్ట్ గా పాయింట్ వస్తున్నాను. ఇది నా కంపెనీ ప్రొడ్యూస్ చేసే టూత్ పేస్ట్. ప్రస్తుతం దీని సేల్స్ 5 crores. దీన్ని డబుల్ చేయాలి. ఓకే. దీన్ని సేల్స్ డబుల్ చేసే ఐడియా ఇవ్వగలిగితే ప్రాఫిట్ లో 10% ఇస్తాను. 20%. డన్. ఇవ్వలేకపోతే నువ్వు నీ బిజినెస్ ఎత్తేసి నా కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఓకే, మీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నాను. వెల్, గివ్ మీ అన్ ఐడియా. మీ సేల్స్ డబుల్ ఐడియా నేను చెప్తాను. 50% సేల్స్ ఎన్ని రోజులుగా ఉందండి? 5 ఏళ్లుగా. షూర్? ష్యూర్. పక్కా? పక్కా. అంటే 5 ఏళ్లగా 50% సేల్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి అంటే మీ టూత్ పేస్ట్ కి మీ కస్టమర్స్ బాగా అలవాటు పడిపోయారనమాట. సో దిస్ ఇస్ ద పాయింట్. మనం కొత్త కస్టమర్స్ ని తీసుకొచ్చే కన్నా మనకున్న ఈ పాత కస్టమర్స్ తోనే సేల్ పెంచాలి. ఎలా? హౌ? ఇప్పుడు ఈ హోల్ సైజ్ 1 millimeter పెంచండి. ఇది పెంచడం వల్ల 2 వారాలు వచ్చే టూత్ పేస్ట్ అప్పుడు 1 వారమే వస్తుంది. అంటే 2 వారాలకి 2 టూత్ పేస్ట్ కొనాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీ సేల్స్ డబుల్ అయిపోతాయి. ఫ్యాంటాస్టిక్, బ్రిలియంట్, మార్వెలస్ మనో. థ్యాంక్ యూ. ఏంటి బావ విలన్కి డబ్బిస్తున్నాడు? ఆస్తంతా ఇలా సీక్రెట్ గా తరలిస్తున్నాడు. ఓ, అసలు స్టోరీ అర్థమైపోయింది. విలన్కి డబ్బిస్తున్నాడంటే హీరో అయిన నన్ను చంపించడానికి అయి ఉంటుంది. ఇంత తెలివిగల నువ్వు నా మేనల్లుడి అయినందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్, December 31st
మా కంపెనీలో నేను ఇచ్చే పార్టీకి యువర్ స్పెషల్ గెస్ట్. ఇవాళ బిజినెస్ మెన్ గా ఫీజ్ క్యాష్ రూపంలో ఇచ్చాను. మేనమావగా నా కూతుర్నిస్తాను. ఓకే మావయ్య, తప్పకుండా వస్తాను. ఒరేయ్, నా కూతుర్ని నీకివ్వడం కాదురా, నువ్వు డబ్బు మనిషివని నా కూతురు ఎదుట ప్రూవ్ చేస్తాను. నా కూతురి మనసులో నుంచి నిన్ను శాశ్వతంగా తొలగిస్తాను. ఒరే మామ, నీకు పడక కుర్చీ, మరచెంబు, చుట్టల కట్ట కొనియటమే నా జీవిత జయం. ఓకే, బాయ్ మామ. మీటనొకేడు విలన్ లోపల నుంచి గూండాలు వస్తారు. వాళ్లకు డబ్బిస్తాడు, నన్ను సఫా చేయమంటాడు. ఇప్పుడు ఫైటింగ్ చేయవలసి వస్తుందో ఏమిటో. ఎంతమంది గూండాలున్నా హీరో ఎప్పుడు రెడీ. ఆడుగుండానా కాదు, స్టోరీ మలుపు తిరిగింది. అర్థమైపోయింది, ఈ అమ్మాయే మా బావ కూతురు మాది. ఓహో, ఇక్కడ దాచిపెట్టారన్నమాట. అసలు ఏం జరిగిందో చెప్తే నువ్వు నమ్మవు, నమ్మలేవు. మాల్తి, మా మామ తన కూతురు నుంచి నాకు పెళ్లి చేస్తాడు. మాల్తి, మాల్తి, నేనేదో కోరుకున్నా జరిగింది. కెన్ యు బిలీవ్ దిస్? మాల్తి, జస్ట్ హ్యాపెండ్. మాల్తి, ఐఎమ్ సో హ్యాపీ, 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 హ్యాపీ. బట్ మాల్తి, దీనంతా క్రెడిట్ నీదే, ఇదంతా క్రెడిట్ నీదే. మాల్తి, యు ఆర్ సో గ్రేట్. మాల్తి, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఐ లైక్ యూ మాల్తి. మాల్తి, యా. చెప్పడం మర్చిపోయి, రాత్రి పార్టీకి నువ్వు రావాలి. రావటం కాదు, నువ్వు వస్తున్నావు, వచ్చేసావు. వాట్ వాట్? ఐఎమ్ కమింగ్. మామ, మనీ, క్యాష్, క్రోర్స్, 2500. వాట్ ఇస్ దిస్? క్షణానికి ఒకసారి స్టోరీ మారిపోతుంది. అంటే ఈ అమ్మాయి బావ కూతురు కాదనమాట. బావ కూతురు కాకుండా ఈ పిల్ల ఎవరు? ఓహో, వీడు విలన్ కదా. ఆ అమ్మాయి వ్యాంప్ అయి ఉంటుంది. విలన్ అన్నాక అనేక అవలక్షణాలు ఉంటాయి. అందులో ఇదొకటి. హీరోలు పట్టించుకోకూడదు. 12 గంటల లోపల నేనే నిజమైన హీరోనని ప్రూవ్ అవ్వాలి. మేడం, ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఎలా? సరే, మనం చైర్మన్ గారు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంటే మీ పరిస్థితి ఏంటి మేడం? బావ డబ్బు మనిషిని తేలిపోతుంది. నాన్నకు మాటిచ్చాను, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. ఏంటి పార్టీకి రావట్లేదా? ఎందుకు రావాలి? అమెరికా నుంచి నా కూతురు వస్తే నాతో మాట మాత్రం చెప్పకుండా రహస్యంగా దాస్తారా? అది ఇంకేం చెప్పొద్దు. మీ కుట్రలేవో మీరు పన్నండి, మా గూడు పుటానలేవో మేము చేసుకుంటాం. కుట్రలేంటి, గూడు పుటాని ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవేంటో ఇంకా సేపట్లో తెలుస్తాయి. నేను పార్టీకి మాత్రం రాను. ఇట్స్ ఓకే, నీ ఇష్టం. టెన్షన్ 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 టెన్షన్. జనరల్ గా రొటీన్ గా విలన్లు హీరోని బంధిస్తారు, కానీ విచిత్రంగా హీరోనే విలన్ ని బంధించడం జరిగింది. ఇది స్టోరీ చరిత్రలో ఒక అద్భుతమైన అపూర్వమైన సంఘటన. థ్రిల్లింగ్ 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 థ్రిల్లింగ్. నేనే థ్రిల్ అయిపోయాను. లుక్, విలన్ హీరోని బంధిస్తే అష్ట కష్టాలు పెడతాను, కానీ నేను హీరోని కదా, నేను కష్టాలు పెట్టను. అన్ని సుఖాలే, అన్ని సుఖాలే. కూల్ డ్రింక్స్ కావాలంటే తాగిస్తారు, బిస్కెట్లు తినాలంటే తినిపిస్తారు, ఇంకా ఎంటర్టైన్మెంట్, టీవీ చూడాలంటే టీవీ చూపిస్తారు, నిద్రపోవాలంటే మంచానికి కట్టేస్తారు. నీకేం కావాలంటే అది, ఎనీథింగ్ అండర్ ద సన్.
ఎక్సెప్ట్ ద హీరోయిన్. బై ద వే, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా నీకు 12 గంటల వరకే. ఎందుకో తెలుసా? ఈ డేనికి 12 గంటల వరకే అద్దె కట్టాను. ఆ తర్వాత నువ్వు సరదాగా ఇక్కడ ఉండాలని ముచ్చట పడ్డావు అనుకో, అద్దె నువ్వే కట్టుకోవాలి. ఓకే? ఓ మై గాడ్, ఇడియట్! అక్కడ పార్టీ స్టార్ట్ అయిపోతుంది. See you, bye. Enjoy the den, okay? నమస్తే సార్. Hello, hello. Please, Come, sir. come. So nice of you. Welcome, welcome. Hey, Srinivas. Very good. దిస్ ఇస్ ఫర్ యూ. సార్ 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 మీరు డ్రింక్ సర్వ్ చేస్తున్నారేమిటి సార్? నా డ్యూటీ ఇదేగా. అయ్యో మీది డ్రింక్ తీసుకునే స్టేజీ, సర్వ్ చేసే స్టేజ్ కాదు. భలేవారే, మీరు జనరల్ మేనేజరు. అవును కదా. రేయ్, నన్ను డ్రింక్ సప్లై చేయమని చెప్పినాడు ఎవర్రా? నేనే సార్. తోలు తీసేస్తా. ఏంటి బాబు గోపి చేత పట్టుకుని వస్తున్నావు? హాయ్ ఎవ్రీబడి. హాయ్ బావా. టైంకి వచ్చావు, నీతో పని ఉంది. 12 గంటల వరకు ఎక్కడ వెళ్ళం. ఆ శాల్తీ ఎవర్రా? ఆయన వెంకటనారాయణ గారు బామర్ది. రే, అలాంటి వాళ్ళతో పరిచయం చేసుకుంటే ఇలాంటి పార్టీలకు బోర్డులేని ఆర్డర్లు వస్తాయి. కొంచెం పరిచయం చేయరా. అయితేరా ఇద్దరం జాయింట్ గా పరిచయం చేసుకుందాం. పదా పదా. నమస్కారం అండి. సో నేను ఎవరో గుర్తుపట్టేశారనమాట. చెప్తామండి. ఈ నా బావండి, పేరు ఆనందం అండి. రైల్వేలో ఉద్యోగం మానేసి సొంతంగా బ్రాంచ్ పెట్టుకున్నాను. చూడు మిస్టర్, సార్, ట్రైన్ లో ఎక్కితే అక్కడ మనం ఊగుతాం, బ్రాండీ మనలో ఎక్కితే ఇక్కడ మనం ఊగుతాం. మొత్తం మీద ఎక్కడైనా మనమే ఊగుతాం. నో డిఫరెన్స్. అబ్బా ఎంత విచిత్రమైన డైలాగ్ కొట్టారు సార్. ఆఫ్టర్ ఆల్ డైలాగ్ ఏంటి, స్టోరీ. నీకు బ్రహ్మాండమైన లవ్ స్టోరీ చెప్తాను. కమాన్. లవ్ స్టోరీ అండి. నాకు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ అంటే బాగా ఇష్టం అండి. చెప్పండి సార్, చెప్పండి. ఫాలో మీ.